జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఇవాళ నుంచి మరింత వేడెక్కనుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన అగ్రనేతలు రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున కాంగ్రెస్ మంత్రులు డివిజన్ల వారీగా ప్రచారం చేస్తున్నారు. డివిజన్కు 2 చొప్పున మంత్రులు బూతుల వారీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పాదయాత్రల ద్వారా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇక నేటి నుంచి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లో ప్రచారం చేయనున్నారు. ఇటీవలే సీఎం యూసుఫ్గూడలోని సినీ కార్మికుల సభను ఏర్పాటు చేశారు. ఇక బీఆర్ఎస్ తరపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం నేటి నుంచి 10 రోజుల పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నారు. 3 ప్రధాన పార్టీల అగ్రనేతలు, ముఖ్య నేతలు కూడా నేటి నుంచి తమ ప్రచార స్పీడ్ను పెంచనున్నారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పాదయాత్ర ద్వారా ఇంటింటికి వెళ్లి బీజేపీకి ఓటు వేయాలంటూ ఆయన ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు, బీజేపీ ముఖ్య నేతలు ఇప్పటికే జూబ్లీహిల్స్లో ప్రచారంలో దూసుకుపోతున్నారు.